భారతదేశానికి ఎంతో సుసంపన్నమైన చరిత్ర ఉంది. చరిత్ర పుస్తకాలను తిరగేస్తే మన దేశాన్ని ఇప్పటివరకు ఎంతో మంది రాజులు, చక్రవర్తులు పాలించారు. అయితే అదంతా గతం. ఇప్పుడు రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. వారి చరిత్ర మాత్రం మిగిలుంది. రాచరికపు పాలనలో ప్రజల సంగతి పక్కకు పెడితే, రాజకుటుంబీకులు మాత్రం అంతులేని భోగభాగ్యాలు అనుభవించారు. వారు ఆడింది ఆట, పాడింది పాటలా నడిచేది. భారతదేశాన్ని పాలించిన వారిలో మొఘలాయులు చాలా పేరు గడించారు. బాబర్ నుంచి మొదలుకొని హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు దాకా 1526 నుంచి 1707 వరకు మొఘలుల పాలన నడిచింది. ఈ మధ్యకాలంలో భారత ఉపఖండాన్ని వారు ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత వారి వారసులు పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిపోయారు. ప్రస్తుతం ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలోనే మొఘల్ వంశానికి చెందిన సుల్తానా బేగం గాథ వెలుగులోకొచ్చింది. ఈమెను మొఘల్ రాజు బహదూర్ షా జఫర్ మనవడు ప్రిన్స్ మీర్జా బేదర్ భార్యగా గుర్తించారు. 1980లో మీర్జా చనిపోయిన తర్వాత సుల్తానా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఎంతో ఘన చరిత్ర ఉన్న వంశంలో పుట్టిన కోడలు ఇప్పటికీ పెన్షన్ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. పూర్వీకులు విలాసవంతమైన భవనాల్లో జీవిస్తే ఈమె ఓ మురికివాడలో కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో నివసిస్తోంది. రోడ్డు మీదే పబ్లిక్ ట్యాప్తో దుస్తులు ఉతుక్కుంటోంది. భర్త చనిపోయాక తన పిల్లలతో కలిసి హౌరాలో ఓ టీ కొట్టు నడుపుతోంది. ఈ మధ్య అది సరిగా నడవకపోవడం వల్ల ఇంటి దగ్గరే టైలరింగ్ చేస్తోంది. సుల్తానాకు 5గురు అమ్మాయిలు, 1 కుమారుడు. 4 కూతుళ్లకు పెళ్లిళ్లు చేయగలిగినా తాను చనిపోయేలోగా 5వ అమ్మాయి మధు బేగం వివాహం చేస్తే చాలని ఆమె చెప్తోంది. సుల్తానా ఎన్నేళ్ల నుంచో తనకు బతకటానికి ఆధారం చూపాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటోంది. ఎట్టకేలకు ఆమె మొర ఆలకించిన ప్రభుత్వం సుల్తానాకు కొంత జీవన భృతి ఇవ్వడంతో పాటు ఆమె మనమరాలు రోషనారాకు ఉద్యోగం ఇచ్చింది. మరోవైపు సుల్తానా గత చరిత్ర గురించి తెలుసుకున్న అనేక మంది ఆమెకు అడపాదడపా సాయం చేస్తున్నారు. ఏదేమైనా ఒకప్పుడు దేశాన్ని తమ కనుసన్నల్లో నడిపించిన వంశం వారసులు ఇప్పుడు ఇలా తీవ్ర పేదరికంలో తిండి కోసం నానా తిప్పులు పడుతున్నారని తెలియటం ఎంతైనా బాధాకరమే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.